మాజీ మంత్రి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆరోపించారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నేతలు జూబ్లీ హిల్స్ లో దొంగ ఓట్లున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో కూడా ఆ ఓట్లున్నాయన్నారు. అవి దొంగ ఓట్లయితే దానికి కారణం మీరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నచ్చని ఓట్లను తీసేసిన చరిత్ర బీఆర్ఎస్ అని ఆరోపించారు. దొంగే దొంగే అని అరిసినట్టుగా బీఆర్ఎస్ విధానం ఉంది. కేటీఆర్ అంటేనే అబద్దాలకు అంబాసిడరు. మొన్న ఆయన ఏదైతే ఓటు చోరీ అన్నాడో, ఓటు చోరీ మీద మా నాయకుడు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాడు. ఇవాళ ఓటు చోరీ అని ఏదైతే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిరో దాని మీద ఎలక్షన్ ఆఫీసర్ క్లియర్ గా చెప్పిండు. 2023లోనే వాళ్ళ ఓట్లున్నాయి, అప్పుడు కూడా ఓట్లు వేసిరాడు. అంటే నువ్వు అప్పుడు ఓట్లు చేర్పించినాయని దొంగ ఓట్లు అయితే నువ్వు అన్నమాట నిజమని అనుకోవచ్చు. కాబట్టి వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు వేసిన వాళ్ళ టైంలో అయితే అది మంచి, ఇతరుల కాలంలో ఓట్లు కనపడితే అవి దొంగ ఓట్లు అంటాడు. ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు ఆ కేటీఆర్ అంటే. నీకు చిత్తశుద్ధి ఉంటే అది వాస్తవాలేంది, ఎప్పుడు చేరిండి ఓటరు ఏంది అని తెలుసుకోకుండా ఏ రాయి దొరికితే ఆ రాయి ఇతరుల మీద వేస్తా అంటే అది కొద్దిగా టైం పట్టినా కూడా నీ మీదకే తలుగుతుంది బాబు. కొంచెం నిజాలు నిలకడ మీద బయటకు వస్తాయి, అబద్దం ఫాస్ట్ గా బయటకు పోతుంది కావచ్చు. కానీ ఇట్లాంటి అబద్దాల మీద బతకకు, అబద్దాలకు అంబాసిడర్ కాకు.